ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ద్వారా వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్లతో మొదలవుతుంది. వెలువడే ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నంలోని నిమ్మర, నోవా కళాశాలల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. తొలి ఫలితం 2 జిల్లాల్లో కౌంటింగ్ మొదలైన 4 గంటల్లోనే ఫలితం రావచ్చని అంచనాలు ఉన్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితాల సమయం వెల్లడి ఉంటుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. తుది ఫలితం వెల్లడి కావడానికి కనీసం 7 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో నిబంధనలు సడలించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల అదనపు ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు ఈసీ ఎలా మారుస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్పై సదరు ఉద్యోగికి సంబంధించిన వివరాలు, గెస్టేటెడ్ అధికారి సంతకం, స్టాంపు ఉండాలన్న నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంపై ఎన్నికల అదనపు ప్రధానాధికారిని కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదనపు ప్రధానాధికారి కోటేశ్వరరావును కలిసి ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి మేరుగు నాగార్జున తదితరులు వినతిపత్రమిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నిబంధనలు సడలింపుపై ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు జారీ చేశారని, గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని గతంలో చెప్పారని, స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంపు వేయకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఈసీ నిబంధనల వల్ల ఓటు గోప్యత ఉండదన్నారు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారితీస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని ఫిర్యాదు చేశామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఈ నిబంధనలను పునఃసమీక్ష చేయాలని కోరామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని, వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితం ఇవ్వగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది, ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది. దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది. వారు కూడా తీశారు బయటికి. వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం. ఈ రికమెండేషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని, భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్క్యులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా, కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు. మంచో చెడో ఏదో చేసుకుంటూ వచ్చారు. కనీసం ముగింపు అన్నా మంచి ముగింపు ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ల జారీని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు తెలిపారు. జూన్ 1 తేదీ నుండి డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్చిందని పేర్కొన్నారు. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలో డ్రైవింగ్ పరిస్థితి దారుణంగా మారుతుందని తెలిపారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ లేఖ రాసిందన్నారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో వారు మాట్లాడుతూ లైసెన్స్ జారీ ప్రక్రియ ప్రభుత్వం చేతులలో ఉంటేనే
రోడ్డు మీద డ్రైవర్లు చేస్తున్న డ్రైవింగ్ పద్ధతులు ఇబ్బందిగా మారుతున్నాయని, డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే సమయంలో డ్రైవింగ్ నైపుణ్యాలను సరిగ్గా పరీక్షించకపోవడం దీనికి ప్రధాన కారణమన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. లైసెన్సుల జారీ ప్రక్రియలో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎక్కువ డబ్బులు చెల్లిస్తే సరైన పరిశీలన లేకుండానే లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉందని, ఇది రోడ్లపై విపత్కర పరిస్థితులను సృష్టిస్తుందని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని, డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షించి లైసెన్సులు మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వ రవాణా శాఖ తన వద్దే ఉంచుకోవాలని, ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లను డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం అనేది మొదలు పెడితే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి లైసెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తలెత్తేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉండగానే మన రోడ్డు మీద డ్రైవింగ్ పద్ధతులు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళు చేయాల్సినటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేయకుండా ఎక్కడో కూర్చొని వాళ్ళ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, మీరు ప్రభుత్వం దగ్గరే ఉంచుకోవాలి. ప్రైవేట్ వాళ్ళని ఎంతవరకు అంటే డ్రైవింగ్ నేర్పే వరకు మాత్రమే, స్కూల్స్ నిర్వహించుకునే వరకు మాత్రమే వాళ్ళని పరిమితం చేయాలి. అంటే ట్రైనింగ్ కేంద్రాలుగా మాత్రమే పరిమితం చేసి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనే, ప్రభుత్వ దగ్గర ఉంచుకోవటం అనేటువంటిది సరైనటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాలు చాలా దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, అసలు ఈ దేశాల్లో ప్రైవేట్ రంగం మీద స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటుంది. అటువంటి కంట్రోల్స్ ఉన్న కాడనే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉంచుకున్నారు. లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ అనేటువంటిది గవర్నమెంట్ దగ్గర ఉంచుకున్నారు. లైసెన్స్ ఇష్యూయింగ్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి గనక కట్టబెట్టినట్లయితే అసలు భద్రత అనేది ఉంటుందా? అంటే ఏంటి, వాడు డబ్బులు తీసుకుంటాడు, వీడు డ్రైవింగ్ పైన డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు. రేపు లైసెన్స్ అనేది ఉందా నాకు అంటే జాబ్ వస్తుంది. ఏ ఆర్టీసీ డ్రైవర్ అవ్వచ్చు, లారీ డ్రైవర్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. మరి దానికి భద్రత ఏంటి? వాడు డ్రైవింగ్ సరిగా రాకపోతే బస్సులో కూర్చునే వాళ్ళే కాకుండా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదమే. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వహించదు. కారణం మొత్తం ప్రైవేట్ సెక్టర్. కొంతకాలం అయిన తర్వాత రైల్వే డ్రైవర్లకు కూడా ప్రైవేట్ లైసెన్స్ అంటారు. కొంతకాలం అయిన తర్వాత హెలికాప్టరు, ఫ్లైట్ డ్రైవింగ్ కూడా ప్రైవేట్ వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తారంట. ఇట్లా ఎంత దాకా పోతుంది? ఎంత ప్రమాదకరమైన విషయం. సాధారణంగా క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో కానీ ఇతర డెమోక్రటిక్ కంట్రీస్లో కానీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. సినిమా రంగంలో రాముడిగా, కృష్ణుడిగా పాత్రలు వేసి దేశ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు అన్న నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు అన్న ఎన్టీఆర్ గారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఆ వర్గాల వారికి రాజకీయంగా ఎదుగుదల కల్పించారని పేర్కొన్నారు. ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీఎన్టీసీ నాయకులు కోడూరు ఆంజనేయ వాసు ఏర్పాటు చేసిన కేకును ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళల మనసులో అన్నగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. 1982 మార్చి 29న యావత్తు తెలుగు ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూసిన రోజు, తెలుగు తల్లి పులకించి పరవశించిన శుభగడి అని అన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అద్భుత సువర్ణాక్షరం లిఖితమైందన్నారు. చనిపోయి ఆయన ఇప్పటికి 29 సంవత్సరాల కాలమైంది. ఎక్కడ చూసినా సరే, ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరే ఎన్టీ రామారావు గారి ప్రస్తావన కనుక వచ్చినట్లయితే
అందరూ కూడా ఎంతో ఉద్వేగానికి భావోద్వేగానికి గురై ఆనాటి ఆయన ఉన్ననాటి ఆయన సినిమాలు కానివ్వండి, తదనంతర రాజకీయ చరిత్రలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఇవన్నీ గుర్తుకొచ్చి అవి అందరూ కూడా స్ఫూర్తిని పొందటం అనేది జరుగుతూ ఉంది. తరతరాలు ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచినాయి. ఇంకా ముందు కూడా ఏదైతే తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారిని ప్రతి ఒక్క తెలుగువాడు కూడా స్మరించుకుంటాడు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన దీనజన బాంధవుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తదనంతరం ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. పేద బడుగు వర్గాల యొక్క ఉద్ధరణ కోసం ఆయన తీసుకున్నటువంటి అనేక చర్యలు, అనేక సంస్కరణల్ని మనం చూసాం. చరిత్రలో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ రోజున రాజకీయాల్లో కానీ ప్రజలు చైతన్యవంతంగా ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని మావి హక్కులు మేము ఇవి సాధించుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడబల్కొని ఏ జాబితా ఇస్తే ఆ జాబితాలో పేర్లు ఉన్నవారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురంధేశ్వరి చెప్పిన విధంగా బదిలీలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని, అలా అయితే సీఎస్ సరిగా పనిచేయడం లేదని లెటర్ ఇచ్చినప్పుడు ఆయన్ని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. గతంలో నాయకుల చుట్టూ రాజకీయాలు నడుస్తాయని, కానీ ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డికి నీతి నిజాయితీ ఉంటే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతారా అని నిలదీశారు. రైతుల గురించి పట్టించుకునే పనే లేదు. రైతులు నీళ్లు, పశువులకు నీళ్లు, లేదా పొలాలకు రేపు జూన్ 1st వీక్లో నీళ్లు వదలనే ఎక్కడా భయం లేదు. అది వదిలేసి ఆయన విశాఖపట్నం వెళ్ళి ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకున్నటువంటి అక్కడ 3 రాజధానులు అని చెప్పి, మరి ఆలు లేదు పొలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే ఒక సామెత ఒకటి ఉంది. అక్కడ రాజధాని 3వ రాజధాని కింద మరి జనాలు చెప్తున్నారు జవహర్ రెడ్డి గారు వెళ్ళి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముందుగానే చూసి వచ్చారని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వీళ్ళకి అంత అత్యుత్సాహం ఏంటో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అట్లాగే నిన్న మూర్తి యాదవ్ అని ఆయన 800 ఎకరాలు భూమి 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే దానికి 22A ఇవన్నీ కూడా వాటి భూములు చుక్కలు ఉన్న వాటిని తీసేసి వాటిని బినామీ పేర్లతో ఆయన మీద ఒక కంప్లైంట్ వస్తే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా మూకమ్ముడిగా ఆయన మీద విమర్శిస్తూ ఉంటే ఎవరైతే విమర్శిస్తే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులను పరువు నష్టం దాడా చేస్తారంట. నాకేమర్థం కావట్లా. మేమందరం ప్రజల సమస్యల మీద మాట్లాడేవాళ్ళమే, కానీ ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులు ఉంటారు తప్పితే ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషం ఉండదు. మీరు అడుగుతున్న స్ట్రైట్గా జవహర్ రెడ్డి గారిని, మీకు నీతి నిజాయితీ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంత పెద్ద బాక్స్ పగలు కొడితే 13వ తారీఖున మీకు తెలియలేదా? సిట్టు వాళ్ళు వచ్చి మరి అది టీవీలో వీడియో వస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అభిమానాన్ని చాటుకున్న మహోన్నత వ్యక్తిని మాజీ మంత్రి నెట్టెం రఘురాం కొనియాడారు. ఆంధ్ర ఆత్మగౌరవానికి ప్రతీక, భారతదేశం రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన మా నాయకుడు నందమూరి తారక రామారావు ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరసపోగు రాజేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జయంతి నీరాజనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరసపోగు రాజేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిరథ మహారథులు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం నెట్టెం రఘురాం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పూర్తిగా అడుగంటిపోయిన తరుణంలో తన నటనను ఆరాధించిన తెలుగువారికి మేలు చేయడంతో పాటు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించారని తెలిపారు.
పార్టీ స్థాపించిన రోజు నుంచే పేద బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం పాటుపడటంతో పాటు ఆయన పరిపాలన చరిత్రలో లిఖించబడిందన్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. ప్రజలపై దాడులు చేసి కేసులకు గురిచేశారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను ఆదుకొని బాసటగా నిలిచే సమయం ఆసన్నమైందని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆయన కోట్లాది మందిని ప్రభావితం చేయటము అనేది చరిత్రలో మనం చూసాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగానే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ రాజకీయాలకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి మనిషి మహానేత ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క జీవితం మరి అందరికీ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి స్ఫురణని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన 60 సంవత్సరాలు నిండి అప్పటి వరకు కూడా సినిమాల్లో ఆయన విశ్వవిఖ్యాతుడిగా పేరుగాంచి, నటనలో పేరుగాంచి, తర్వాత ఈ యొక్క తెలుగువారి ఆయన్ని ఆరాధించినటువంటి తెలుగువారికి మరి తాను ఏదో ఒక మేలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా పేద బడుగు వర్గాల యొక్క ఉద్ధరణ కోసం పాటుపడటం అనేది, మరి రాజ్యాంగం కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా రాజకీయాల్లో పైకి వచ్చేటట్టు చేశారు. మరి రామారావు గారు అట్లాగే అప్పటి వరకు అణగారిపోయిన బీసీలు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ మరి రిజర్వేషన్ పెట్టి వాళ్ళని కూడా రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చి అనేక పదవులు ఇచ్చి ముందు నడిపిన ఘనత ఎప్పటికైనా భారతదేశంలో ఎన్టీ రామారావు గారికి దక్కుద్ది. నందమూరి తారక రామారావు ఏదైతే చేశారో ప్రతి ఒక్కటి కూడా ఇవాళ భారతదేశం అన్ని రాజకీయ పార్టీలకి ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి ఈ రోజున నందమూరి తారక రామారావు గారు ఏదైతే చేసి ముందుకు వచ్చారో 44 సంవత్సరాలుగా మరి తర్వాత తరంలో నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ముందు నడపటం, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం, తిరిగి రేపు రాబోయే 9వ తారీఖున తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తప్పకుండా ఆయన చేస్తారు. భౌతికంగా ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక రాజకీయ నేత ఎన్టీఆర్ అని కార్పొరేటర్ ఉమ్మడి చంటి పేర్కొన్నారు. పేదలకు పలు రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రథమ నేత కూడా ఎన్టీఆర్ మాత్రమే అని అన్నారు. పాతబస్తీ కోమల విలాస్ సెంటర్లో డివిజన్ అధ్యక్షులు సాంబా అధ్యక్షతన ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ చంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన తొలి రాజకీయ నేత ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు. పేదవానికి కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో పనిచేసిన నిస్వార్థ నేత ఎన్టీ రామారావు మాత్రమేనని అన్నారు. ఎన్టీఆర్ లాంటి నేత మరణం భారతదేశానికి తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 101 కిలోల భారీ కేకును చంటి కట్ చేసి కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ గూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అదేవిధంగా కూడా 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం, మరి ఇది గిన్నిస్ బుక్ రికార్డు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఏ పార్టీకి కూడా ఈ అవకాశం లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీకే. ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అందరు అభిమానులు కూడా ఈ రోజుకి మరి ఇవాళకే ఎన్ని సంక్షోభాలు వచ్చినా కానీ నిలబడింది పార్టీ అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన బ్రహ్మముహూర్తమే కారణం అని ఈ సందర్భంగా మీ అందరూ. స్టోర్ బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, అలాగే ఎక్కడో ఊరి చివర ఉంటున్న పేద ప్రజలను తీసుకొచ్చి పక్కా ఇల్లు కట్టించడం కానివ్వండి, ఇలాగా అనేక సంక్షేమ పథకాలను మన ప్రజల్లో తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే ఆ రోజు ఆయన ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ పథకాన్ని ఆఫ్ చేయకుండా అందరికీ సంక్షేమ పథకాలు
రేట్లు పెంచకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ వచ్చారు. అదే ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రం గురించి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా వెనకాడకుండా రేపు 32వ డివిజన్లో కులం మతం లేకుండా అన్ని పార్టీల వారు ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటే చూసి ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాశారని 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుండె సుందర్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యనగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను అధ్యక్షుడిగా పనిచేశానని 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా అలజడి చేసినట్లు దాఖలాలు లేవన్నారు. డివిజన్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలనే కృషి చేస్తుంటే ప్రభుత్వంపై పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలు రాసిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యాలు చేశానని నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్లిపోతానని అన్నారు. గొడవలు జరగకుండా సామరస్యంగా ఎలక్షన్ జరుపుకొని ప్రశాంత వాతావరణంలో మేము ఎవరికాళ్ళు ఉంటుంటే కేవలం అది వారలేని తనంతో ఎల్లో మీడియా మన ఈనాడు పత్రిక కూర్చొని ఇలాంటి రాతలు రాసి కావాలని గొడవలు పెడదాం, గ్రూపులు క్రియేట్ చేద్దాం, వాళ్ళు తనుకుంటే ఈ పేపర్కి ఏదో ఒక వార్త కావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చెడు రాతలు రాస్తున్నారు. పోలీసు వారు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఎవరన్నా ఒక 2 గ్రూపులు కొట్టుకుంటాయి, ఒక గ్రూపులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. లేకపోతే ఈ రోజున సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో స్పీడ్గా ఉన్న తరుణంలో ఎవరన్నా ఒక ఫోన్ చుట్టుపక్కల ఒక ఫోన్ కంట్రోల్ రూమ్కి కానీ ఫోన్ చేశారా, లేకపోతే వెళ్ళి సింగనార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇచ్చిన దాన్ని బట్టి మీరు రాతలు రాశారా? ప్రజల్ని భయాందోళనకు గురి చేశారని చెప్పేసి అని ఏదైతే ఈనాడులో వార్తలు ప్రచురితం అయినాయో అవి కావాలని చెప్పేసి అని ఈనాడులో ఉన్నటువంటి కొంతమంది అసాంఘిక శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాసినటువంటి వార్తలుగానే మేము చూడాల్సిన విషయంగా మేము చెప్తున్నాం. ఈరోజు ఈనాడు కానీ కొన్ని వార్తాపత్రికలు కానీ రాసినటువంటి వార్తలు చూస్తుంటే నిజంగా వాళ్ళు రాసేటువంటి వార్తల ద్వారానే ప్రజలు భయాందోళనకు గురయ్యి ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ మాత్రమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఒక్క నందమూరి తారక రామారావు మాత్రమేనన్నారు. ఎన్టీఆర్ భౌతికంగా నేడు లేకపోయినప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. చిట్టినగర్ 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు టీడీపీ నేత పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియచెప్పిన ఏకైక నేత ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. తెలుగు ప్రజలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు అనే విషయాన్ని కూడా రుజువు చేసిన గొప్ప నేత ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. 9 నెలల వ్యవధిలో ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలలో గెలిపించి ఢిల్లీ పెద్దలకు రాజకీయ భయాన్ని పుట్టించిన గొప్ప నేత ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం అండగా ఉండాలని రమణ పిలుపునిచ్చారు. పేదలకు పలు రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రథమ నేత కూడా ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. 101 కిలోల భారీ కేకును ఈ సందర్భంగా రమణ కట్ చేసి కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులకు పంపిణీ చేశారు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కొనియాడినటువంటి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి తినటానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు, ఈ 3 నినాదంతో ఈ యొక్క కార్యక్రమం ఆయన పేదవాడి కోసం బతకడానికి కోసం మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి మహానీయుడు, మహానుభావుడు మనం అందరూ లేకపోవటం ఒక ఇందాన ఇదిగా ఉన్నప్పటికీ మరి అదే ఆయన యొక్క ఆశయాలను మరి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయటం, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారానికి వచ్చినటువంటి ఘనత ప్రపంచ చరిత్రలోనే ఒక్క నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడు కూడా కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం అని చెప్పి జరిగింది. వాస్తవంగా కనుక చూసుకుంటే అప్పటి వరకు కేవలం అగ్రవర్ణాలదే గుత్తాధిపత్యంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మరి బీసీలకి అధికార పీఠం కట్టబెట్టినటువంటి బీసీలని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వన్ ఎర్త్ వన్ లైఫ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై జూన్ 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షులు సునీల్ కుమార్ తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా విభజించి వారికి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తమ చిత్రాలు గీసిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ వన్ ఎర్త్ వన్ లైఫ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ రోడ్డులోని బాలొచ్చు భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 3న నిర్వహించనున్న చిత్రలేఖన పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షులు సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు గిరి, క్రాంతికిషోర్, వన్ ఎర్త్ వన్ లైఫ్ లీలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ వన్ ఎర్త్ వన్ లైఫ్ సంయుక్తంగా చిత్రలేఖనం పోటీలను జూన్ 3న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులు, జూనియర్స్ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులు, సీనియర్స్ విభాగంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ మీద చిత్రాలు వేయాల్సి ఉంటుందని, ప్రవేశం ఉచితమని చెప్పారు. డ్రాయింగ్ మెటీరియల్ విద్యార్థులే తెచ్చుకోవాలని, డ్రాయింగ్ పేపర్ తామిస్తామని తెలిపారు. 1 గంట తర్వాత జడ్జిమెంట్ ఇస్తారని, విజేతలకు ప్రైజులు, మెమంటోలు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇస్తారన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భావితరాల వారికి అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. 3 నుంచి 5 గంటల మధ్య ఈ కాంపిటీషన్ పిల్లలకి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. సబ్ జూనియర్స్ విభాగంలో వచ్చేసేసి 3, 4, 5 తరగతుల వాళ్ళు, జూనియర్స్ విభాగంలో వచ్చేసేసి 6, 7 తరగతుల వాళ్ళు, సీనియర్స్ విభాగంలో 8, 9, 10 తరగతుల వాళ్ళు ఉంటారు. వీళ్ళు పర్యావరణ పరిరక్షణ మీద ఆ రోజు చిత్రాలు వేయడం జరుగుతుంది. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్కి ప్రవేశం ఉచితంగా ఉంటుంది. అయితే కావాల్సిన మెటీరియల్స్ వాళ్ళే తెచ్చుకోవాలి. మేము పేపరును మిగతా వసతులు ఏర్పాటు చేస్తాము అన్నమాట. అదే రోజు 1 గంట తర్వాత జడ్జిమెంట్ చేసేసి అప్పుడే ప్రైజులు, మెమోంటోలు, పాల్గొన్న ప్రతి వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే వన్ ఎర్త్ వన్ లైఫ్ కానీ ఈ విధమైన కార్యక్రమాలు ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ ముఖ్యంగా చిత్రకళ గురించి అనేక కార్యక్రమాలు ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా సమాజం నుంచి మంచి స్పందన వస్తుంది. అది మిచ్చంగ్ తుఫాన్ రైతు గురించి అయి ఉండొచ్చు, విశాఖ ఉక్కు గురించి అయి ఉండొచ్చు, మహిళా సమస్యల మీద అయి ఉండొచ్చు, వేమన పద్యాల మీద అయి ఉండొచ్చు. ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా మంచి స్పందనతో అనేక చిత్రాలని రాష్ట్ర వ్యాప్తంగా పంపుతున్నారు. ఈ చిత్రలేఖనం పోటీలని మనం నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే ఇందాక సునీల్ గారు చెప్పారు, మొత్తం ప్రపంచంలో పర్యావరణం అనేటువంటి తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొక్కల్ని ఎక్కడ పడితే అక్కడ నరుగుతూ ఉన్నారు, టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పర్యావరణం మీద ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం పిల్లల ద్వారా అందరికీ తెలియజేయాలి. ప్రధానంగా అవేర్నెస్ మొత్తం ప్రజలందరికీ కలగాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆ కాన్సెప్ట్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రలేఖనం పోటీలని నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం కూడా ఈ చిత్రలేఖనం పోటీలు నిర్వహించాం. ఈ 3 సంవత్సరాలు కలిపే ఈ చిత్రలేఖనం పోటీలను గత సంవత్సరం కూడా నిర్వహించాం. చాలా పెద్ద ఎత్తున పిల్లలు దానికి వచ్చారు, మంచి ఆదరణ వచ్చింది. చాలామంది చాలా ఉత్సాహంగా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళ చిత్రలేఖనాన్ని గీయడం అనేటువంటిది జరిగింది. నగరంలోని నోవోటెల్ హోటల్లో రేపు ఉదయం 11 గంటల నుంచి SIUK ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహిస్తున్నట్లు SIUK కన్సల్టెన్సీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ రాజేంద్ర తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో యూకేలోని టాప్ 15 యూనివర్సిటీలు పాల్గొంటాయని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, హోమ్ సైన్సెస్, ఫార్మసీ, డెంటిస్ట్ ఇలా అన్ని విభాగాలకు చెందిన UG, PG కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని యూనివర్సిటీ ప్రతినిధులు తెలియజేస్తారన్నారు. స్కాలర్షిప్స్, లివింగ్ ఆప్షన్స్, కరెంట్ జాబ్ ట్రైన్స్ గురించి విద్యార్థులు నేరుగా యూనివర్సిటీ ప్రతినిధులతో మాట్లాడవచ్చని తెలిపారు. టాప్ యూనివర్సిటీస్ ఫ్రమ్ UK పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫెయిర్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. నోవోటెల్ వరుణ్ నోవోటెల్లో విజయవాడ.
Students from different domains, engineering, medicine, home sciences, pharmacy, dentist, all courses ki UG and PG courses గురించి లేటెస్ట్ అప్డేట్స్, స్కాలర్షిప్స్, లివింగ్ ఆప్షన్స్, కరెంట్ జాబ్ ట్రెండ్స్ గురించి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో డైరెక్ట్గా స్టూడెంట్స్ మాట్లాడచ్చు. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా విజిట్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని కంప్లీట్గా మీ ప్రొఫైల్ అనేది స్పాట్ అసెస్మెంట్స్ చేసుకొని ఆఫర్స్ ఎలా ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అసలు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి మీ యొక్క ప్రొఫైల్ని స్పాట్ అసెస్మెంట్ చేసుకోండి. అందరూ సర్టిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు మా దగ్గర నుంచి. సో మీ యొక్క ప్రొఫైల్ని ఇండివిజువల్గా స్టడీ చేసి దాని గురించి మేము క్లియర్గా మీకు ఒక పిక్చర్ ఇస్తాము. అంటే కోర్స్ ఎలా ఉంటుంది, మీకు ఎంత ఫండింగ్ ఉంటుంది, ఎలా ఉండాలి ఏంటి అనేది, ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్